నాకు వంత వస్తాను కానీ స్వామి తిప్పద్దు స్వచ్ఛమైన నీళ్లు చల్లగా ఐస్ గడ్డలు ఎట్లున్నాయి ఎట్లున్నాయంటే నిజంగా మాటల్లో వర్ణించలేమో చెప్పలేము. చాలా బాగున్నాయి. హోటల్కి వెళ్తున్నాం అనమాట. మన్నావర్ లేక్ ఇంకా రావాలా సార్ కాల్ చెప్పచ్చు మేడం. My first and last mistake. I'm blue without your face. But what can I do? 'Cause I'm just a sinking ship, and you're just a pair of lips that I've lost in the moment. All I want is for you to come back. Now I'm cold. From యూట్యూబ్ ఎక్కడికి వచ్చాను తెలుసా, నేను ఫస్ట్ టైం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అనమాట. కొడైకెనాల్ నుంచి దాదాపు ఒక 34 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మన్నావర్ లేక్ పాయింట్. ఏమైంది మన్నావర్ లేక్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయము ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు అప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామన్నమాట. వర్షము తర్వాత రెయిన్ రెండు ఇబ్బంది పడ్డాము. అలాగే ఫాగ్ కూడా వచ్చేసింది. సో మీరు ఎవరైనా మన్నావర్ లేక్ వెళ్ళాలంటే మ్యాక్సిమము 2 o'clock అలా రీచ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. తిరగా రిటర్ను 3 o'clockకి 4 o'clock అయినా సరే రిటర్న్ మళ్ళీ కొడైకెనాల్కి బయలుదేరాలనుకోండి, మీకు ఫాగ్ కానీ పెద్దగా ఇబ్బంది పెట్టదు. మాల పెట్టుకుంటే తర్వాత ఈ ఫాగ్తో కానీ ఒకవేళ వర్షం లేకపోయినా కూడా విపరీతమైన పొగమంచు, ఈ ఫాగ్ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మేము పడే ఇబ్బంది మీరు పడకూడదు. మీరు ఇట్లా నేను మీకు రూట్ చూపిస్తున్నాను కదా, మట్టి రోడ్ ఇది. మనం టికెట్ 25 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత ఈ మట్టి రోడ్లో దగ్గర 1 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. అలా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక చిన్న చెరువుపాటి లేక్ వస్తుంది. అది మామూలుగా ఉండదు, అమేజింగ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది తమిళనాడు ఎండ్ అనమాట, ఎడ్జ్ నెక్స్ట్ కేరళ వచ్చేస్తుంది. అంటే కేరళ అంటే మొత్తం మౌంటైన్సే ఉంటాయి. సో అందుకని రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ గార్డులు, వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పీసీలు చాలామంది ఉన్నారు. నేను అది ఫైండ్ అవుట్ చేశాను. మీరు ఈ మన్నావర్ లేక్ లోపలకు ఒక కిలోమీటర్ నడిచేంత దూరము కూడా బాత్రూమ్స్ అవి అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ సిగ్నల్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇది మీరు గమనించాలా, నేను ఎక్కువ నోటీస్ చేశాను కూడా. తర్వాత చేసిన వాటర్ బాటిల్స్, తర్వాత టీ, తర్వాత చిన్న చిన్న స్నాక్స్ అనేవి కూడా అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటాయి, అవి తీసుకోవచ్చు. సో మనం ఎంట్రీ పాయింట్ నుంచి ఒక 100 meters వచ్చిన తర్వాత ఏమవుతుందా అంటే, 100 meters వచ్చిన తర్వాత మన లోపలికి వెళ్ళాలా. మ్యాక్సిమం ఒక 200 meters ఉంటుంది, మరి అంత ఎక్కువ దూరం ఉండదు. లేక్ వ్యూ పాయింట్ వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, సాయంత్రం 5:30 అయిన టైం, 5 o'clock అయిన టైము, చల్లని వాతావరణము, మంచు పొగ మంచు ఫాగ్ వస్తుంది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. మన్నావర్ లేక్ నిజంగా 1 kilometer ఉంది. మనం ఇందాక చూడలేదు, దూరం వస్తానే ఉంది అన్నమాట. కానీ మాత్రం విజువలైజేషన్, వ్యూస్ మాత్రం వ్యూ చాలా బాగుంది అబ్బా. నిజం చెప్తున్నాను, ఒక మాటలో చెప్పలేము. వ్యూ అంత బాగుంది, చూసుకోండి. కొండల మధ్యలో పోతా ఉంటే చెప్పలేనబ్బా, అంత బాగుంది.
మన్నవర్ విలేజ్ నుంచి ఈ మన్నవర్ లేక్ వ్యూకి అట్లీస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. తర్వాత వచ్చేసిన ఆ రోడ్డు నుంచి ఈ లేక్ వచ్చేసిన ఖచ్చితంగా 1 కిలోమీటర్ ఉంటుంది అబ్బా. ఇలా మట్టి రోడ్డు ఉంటుంది, నడుచుకొని రావాలా. నడుచుకొని వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవాలా. టికెట్ 25 రూపీస్ వేస్తే 25 రూపీస్ అబ్బా. 25 రూపీస్ టికెట్ తీసుకునేసి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తే ఆ బోట్లో కొద్దిగా తిరిగి చూపిస్తారు. ఇక్కడ అల్టిమేట్గా విషయం ఏమంటే మంచి లొకేషన్, చాలా బాగుంది. కొండల మధ్యలో చిన్నపాటి సరస్సు, ఆ సరస్సులో బోట్లోకి వెళ్తున్నాం అనమాట. మన్నవర్ లేక్ దినేష్ నెక్స్ట్ నువ్వు కదా అలాగే రీల్ కూడా ఎట్లే కూర్చోవాలా ఇంకా రావాలా కూర్చోవాలి. నాకు వంద వస్తాను మన్నవర్ స్వామి తిప్పద్దు స్వచ్ఛమైన నీళ్లు చల్లగా ఐస్ గడ్డ లేక ఎట్లున్నాయి. ఎట్లున్నాయంటే నిజంగా మాటల్లో వర్ణించలేమో చెప్పలేమో. చాలా బాగున్నాయి. వాళ్ళు చూడండి కొడైకెనాల్ కొండలు ఎట్లున్నాయి, ఇంచుమించి ఆల్మోస్ట్ అలానే ఉంటే నిజంగా మాటల్లో వర్ణించలేము. జస్ట్ ఒక 1 కిలోమీటర్ కష్టపడి నడుస్తూ వచ్చినామంటే చాలా, అంతే. సూపర్ డూపర్గా పైకి పోవచ్చు. పైకి అంటే ఆ పైకి కాదు, ఈ పైకి. అంతే మన్నవర్ లెక్లో అంతా మన వాళ్ళతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంది అబ్బా. సుబ్బా చాలా బాగుంది నిజంగా. మన్నవర్ లేక్లో మీరు దిగి ఇలా తెప్పలో పోతా ఉంటే ఎంత చల్లగా ఉంటుందంటే వాతావరణము చాలా అంటే చాలా బాగుంటుంది. కొడైకెనాల్లో మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో ఆ క్లైమేట్ అంతకంటే 4 రెట్ల క్లైమేట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ఈ తెప్పలకు రండి. వద్దు బ్రో, ప్లీజ్ ఓర్ నాయన తలకాయ జరుగుతుంది, నేను దిగేసి వెళ్ళిపోతా. చెప్పేది వీడియో తీసాను చెప్పు. నువ్వు కూడా యూట్యూబ్ పెడదాం మనం కూడా ఛానల్. ఆపై మా స్వామి ఆపి మీరే ఎక్కువ వచ్చారు వీడియోలో చెప్పాలంటే. మీ ఇద్దరే ఎక్కువ తీసాను నేను. ఈ పాప వెనకాల ఉంది కాబట్టి ఇట్లా తీయాలన్నమాట నేను.